హలో అందరికీ, అందరు ఎట్లా ఉన్నారో బాగున్నారా? ఈరోజు అయితే నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక గుడి గురించి చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి వీడియో తీస్తే గుడికి వెళ్ళే వరకు వీడియో తీసిన వీడియో మొత్తం ఫాస్ట్గా పెట్టేసినాను అనమాట. గుడి వచ్చేసి హైటెక్ సిటీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి పేరు అర్ధనారీశ్వర ఆలయం. మనం ఏ గుడికి వెళ్ళినా కానీ శివుణ్ణి పార్వతీదేవిని అలాగలాగా చూసినాం, కానీ ఇద్దరిని కలిపి ఒకే దగ్గర అయితే ఎక్కడ చూడలేదు. నేనైతే హైదరాబాద్లో ఇప్పటిదాకా అట్లాంటి గుడి అయితే చూడలేదు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే శివుణ్ణి పార్వతిని ఇద్దరిని ఒకే రూపంలో చూసి దర్శనం చేసుకోవడం అనమాట. ఇక్కడ అర్ధనారీశ్వర స్వామియే కాకుండా పెద్దమ్మ, ఎల్లమ్మ, నాగదేవత గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. వీడియో అయితే మొత్తం చూడండి. లాస్ట్లో ఎవరైతే ఈ గుడి కట్టించారో ఆ అక్కతోటైతే నాకున్న డౌట్స్ని క్లియర్ అయితే చేసుకున్నాను అనమాట. ఆ అక్క మాట్లాడిన ఇంటర్వ్యూ లాంటిది లాస్ట్లో పెట్టాను. ఆ వీడియో మొత్తం చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనము ముందుగా వెళ్తే ఈ విధంగా గుడి అయితే కనిపిస్తుంది. గుడి మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. ఈ గుడి మీద ఉండే అమ్మవార్లు అయితే మొత్తం మంచిగా మల్టీ కలర్స్ తోటైతే ఉన్నారనమాట. మంచి చీరలు కట్టుకొని ఇక్కడ ఈ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకు పెద్దమ్మ ఉంది. చుట్టుపక్కల అంతా అయితే చెట్లను పెట్టేసినారనమాట. ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా అయితే పెద్దమ్మ అని చెప్పినాను కదా, వేప చెట్టు కింద అయితే పెద్దమ్మ తల్లి అయితే ఉందన్నమాట. మా తమ్ముడు దండం పెట్టేసుకొని వచ్చేస్తున్నాడు. మేము మధ్యాహ్నం పూట వెళ్ళినాం కాబట్టి గుడి మొత్తం క్లోజే ఉంది. గుడి టైమింగ్స్ వచ్చేసి 6 గంటలకి పొద్దున ఓపెన్ చేస్తే మధ్యాహ్నం 12:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 5:30కి ఓపెన్ చేసి 8:30కు రాత్రి క్లోజ్ చేసేస్తారనమాట గుడి. ఇక్కడ చూస్తున్నట్టయితే రేణుకా ఎల్లమ్మకి ముందున నాగదేవత అయితే ఉంది. నాగదేవత దగ్గర దేవుడు పాదాలు ఉన్నాయి. నాగదేవత కింద మొత్తం పుట్ట ఉందన్నమాట. ఇక్కడ ఉండే ఈ ఎల్లమ్మని చిన్నమ్మ అని కూడా అంటారనమాట. ఈ ఎల్లమ్మ వచ్చేసి పెద్దమ్మకి కుడివైపులో ఉంటుంది. ఎల్లమ్మ పక్కన కుడివైపు వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి ఉంటాడనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ విఐపి దర్శనాలు లాంటివి అయితే ఏం లేవంట. అందరూ భక్తులు సమానమే అన్నట్టు అందరికీ నార్మల్గా దర్శనమే ఉంటుంది. విఐపి దర్శనాలు అయితే లేవు. టికెట్ సౌకర్యం లాంటిది కూడా ఈ గుడిలో అయితే లేవు. లేకపోతే ఇక్కడ శివుడిని ఎక్కడి నుంచి తీసుకురాలి? స్వయంభూ శివుడు కాదు, ఆ రూపం కరెక్ట్గా చూడండి. అర్ధనారీశ్వర అమ్మ స్వామివారు ఇద్దరు కలిసి ఉన్నారు. శివశక్తి అనే రూపాన్ని ఎందుకు పూజించాలి అని అంటే, మన జన్మకి కారణం ఎట్లా మన అమ్మ నాన్నను, ఈ సృష్టి పుట్టడానికి కారణం కూడా శివశక్తి. దానికి మూలమైన వాళ్ళని మనం ఇప్పటి వరకు వేరువేరుగా, అంటే శివుడిని ఒక గర్భాలయంలో, అమ్మవారిని ఒక గర్భాలయంలో, ఆయనకి నిరూపంతో, అమ్మవారికి ఒక రూపంతో ఈ రకంగా పూజిస్తూ వచ్చినాం ఇప్పటి వరకు. ఎక్కడైనా సరే మాకు అమ్మవారి ఆదేశం ఏంటి అంటే, వాళ్ళిద్దరిని కలిపి ఈ సృష్టి కోసము ఒక మగ ఒక ఆడ ఉండాలి అని విడిపోయిన వాళ్ళ తత్వమే అర్ధనారీశ్వరుల తత్వం, శివ పార్వతులు. సో ఈ రూపంలో పూజించాలనే ఆదేశం, అందుకే ఈ విగ్రహము అర్ధనారీశ్వర రూపాన్ని చేయించి పెట్టడం జరిగింది. ఇది మేమేదో కావాలనో లేకపోతే కల్పించుకోనో చేసింది కాదు. ఇది స్వయంగా అమ్మవారు అడిగితేనే చేసినాం ఈ కార్యం. అంటే మీకు అమ్మవారు ఏ విధంగా అడిగింది? వాక్కు రూపం అంటే చెప్పారా మీకు? అంటే కళ్ళలో కనిపించారా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకోలేదు. ఫర్దర్గా కూడా ఎవరి దగ్గర తీసుకోము. అంతా మా సొంత దాంతో చేసినాము. అమ్మవారికి ఏది చేసినాము. ఇక్కడ ప్లేస్ అంతా మీదేనా? అంతా కూడా
ఇంకా చెప్పండి అక్క, మీకు పూజలు చేసిన తర్వాత మీ ఇంట్లో ఎట్లా అనిపించింది గుడి? చాలా చాలా బాగుంది అసలు. మేము ఈ కార్యంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు కన్నా కొన్ని నియమ నిబంధనలు పాటించేటోళ్ళం, కానీ ఈ ప్రాసెస్లో, ఈ 2 years ప్రాసెస్లో మాకు తెలిసింది ఏంటంటే ఒక దేవుణ్ణి భక్తితో కొలవడం కాదు, అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే ఏంది అనేది అర్థం చేసుకోవాలి. భక్తితోటి కొలవాలా. భక్తితో కొలిస్తే భక్తి అనేది కొంతవరకే ఉంది. భక్తి మనకి మారిపోతూ ఉంటుంది. మన అవసరాల కొద్ది భక్తి మారుతూ ఉంటుంది, అవసరాల కొద్ది దేవుళ్ళని కూడా మార్చేస్తున్నాం. మనుషులంతా మూర్ఖంగా అయిపోయినాము. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చింది అనుకో, ఆహా ఈ దేవుడి వల్లే నాకు ఇది జరిగింది అని అనుకుంటా, కానీ అంతా ఒకటే అని అనుకోం మనం. అన్ని అమ్మ ఇచ్చినా నాన్న ఇచ్చినా ఏ రూపంలో ఏది వచ్చినా కూడా దానికి మూలము ఒక్కటే, అదే శక్తి. ఆ శక్తి రూపమే అర్ధనాదేశ్వరి. మాకు మంచి క్వశ్చన్ అమ్మ, ఇంతవరకు ఎవరు అడగలేదు. ఈ కార్యం చేసినప్పటి నుంచి మేము ఎట్లున్నామని చాలా బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. మా లైఫ్లో అన్ని విధాలుగా అన్నీ బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఏమైనా అన్నదానం అట్లాంటివి ఏదైనా చేస్తారా? ఈ మన దేవి నవరాత్రుల నుంచి కంప్లీట్గా 9 days జరుగుతుంది అన్నప్రసాదం, అన్నదానం. అప్పటి నుంచి ఇక మీదట ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నప్రసాదం. అంటే అన్నదానం అని ఎందుకు అనట్లేను అని అంటే, దానం చేసేంత గొప్పలం మనం ఎవరం కాదు. దేవుడి సన్నిధిలో ఏది జరిగినా అది ప్రసాదమే, అది ఏ రూపంలో అయినా అది ప్రసాదమే అందరికీ తీసుకునేది. ఒకవేళ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఏదైనా మనీ డొనేట్ చేయొచ్చా? ఒకవేళ రైస్ బ్యాగ్లు ఇస్తారు కదా, అట్లా ఇప్పటి వరకు అయితే మేము ఇంకా స్టార్టే చేయలేదు. మా శక్తి ఉన్నంత వరకు మేము చేస్తాము. ఫర్దర్గా అమ్మ ఎవరి దగ్గర నుంచి అయినా ఆమె పొందాలి, ఆమె వాళ్ళ త్రూగా ఇక్కడ అన్నప్రసాదం జరగాలి అని ఉంటే అప్పుడు చూద్దాము. మాకు దగ్గర నుంచి తీసుకునే ఆలోచన అయితే లేదు. ఇక్కడ ఆదివారం, శుక్రవారం, గురువారం ఏదైనా స్పెషల్గా పూజలు చేస్తారా? ప్రతి మంగళవారము, శుక్రవారము అమ్మవారికి లలిత సహస్రాలు, కుంకుమార్చనలు సామూహికంగా జరుగుతాయి. ఏ విశేష పండుగలు ఉన్నా, వాళ్ళిద్దరికి సంబంధించిన విశేష రోజులు ఏమున్నా కూడా మన గుడిలో ఏది జరిగినా ప్రదోషకాలంలోనే జరుగుతుంది. అది కూడా ఈవినింగ్ 6:30 తర్వాత నుంచే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ హోమాలు జరుగుతాయి. సంకట చతుర్థికి కూడా హోమం జరుగుతుంది. అది కూడా ఈవినింగ్ టైమ్స్లోనే జరుగుతాయి. దేవీ నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి మన గుడిలో. అంటే శివరాత్రి, శివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికి 2 శివరాత్రులు చేస్తాం, చాలా బాగా జరిగింది. కళ్యాణం ఉంటుంది వాళ్ళది. కార్తీక పౌర్ణమిలో కూడా కళ్యాణం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ కార్తీక పౌర్ణమి నుంచి మేము మన గుడిలో ఇక్కడ ప్రతి పౌర్ణమికి శివశక్తికి కళ్యాణం, ఇక నిత్య కళ్యాణం ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ని ఏమంటారు అక్క? కొంతమందికి లొకేషన్ తెలియట్లేదు. ఇక్కడ ఏరియాని ఏమంటారు? ఇక్కడ హైటెక్ సిటీ మన హైటెక్ సిటీ అని అంటే సరిపోతుంది. ఇజ్జత్ నగర్ కాళ్ళమెట్టమ్మ. ఓకే, థ్యాంక్ యూ అక్క, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గుడి గురించి. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
नमः शिवाय। ॐ 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 नमः शिवाय। ॐ